Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ఏప్రిల్ 2 నాడు ఏం జరుగుతుంది అనే దాని గురించి అందరం కూడా చాలా టెన్షన్గా ఉన్నాం. ఇండియా కానీ అన్ని ఓల్డ్ కంట్రీస్, యుఎస్ టు రెస్ట్ ఆఫ్ యుఎస్ అనేటట్టు అయింది. ట్రేడ్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఏప్రిల్ 2 నుంచి వస్తాయి. అలాగే ఎలా వస్తున్నాయి, ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ స్టాక్ మార్కెట్లకి ఆ భయం పట్టుకొని యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా ఫాలో అయినాయి, అలాగే ఏషియన్ మార్కెట్స్ కూడా ఫాలో అయినాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూస్తే ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఈ యూఎస్తో డీల్ చేసే అదర్ కంట్రీస్, ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్కి, అలాగే యూఎస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్కి ఈ ట్రేడ్ డెఫిసిట్ ఎలా ఉంది, ట్రేడ్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కన్క్లూడ్ చేస్తే ఈ కంట్రీస్కి ఎక్కువ ఇంపోర్ట్స్ చేసే ఛాన్సెస్, ఎక్కువ రేట్లు జరుగుతున్నాయి అనేది నిజమే అని చెప్తున్నారు. ఆ కంట్రీలు ఏంటి అంటే ఇండియా, బ్రెజిల్, థాయిలాండ్, మలేషియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ. అలాగే కొంచెం డిఫరెంట్గా వియత్నాం అండ్ ఇండోనేషియా కూడా ఈ కంట్రీస్కి యూఎస్ నుంచి దిగుమతి అయ్యే సరుకంతా కూడా ఎక్కువ ట్యాక్స్ పడుతున్నాయి. అలాగే ఈ కంట్రీస్ నుంచి యూఎస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే టారిఫ్ తక్కువ ఉంది. సో ఈ రేటింగ్ ఏజెన్సీ అనేది నోటిఫై చేసింది, అదైతే కరెక్టే అంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే యుఎస్ ఎక్స్పోర్ట్స్ పార్ట్నర్ మార్కెట్స్లోంచి ఫేస్ చేస్తున్నారు. 2023లో ఏ రకంగా రేట్స్ ఉన్నాయి అనేది చూసుకుంటే ఇది సింపుల్ యావరేజ్ టారిఫ్స్ 2 రకాలు ఉంటాయి. ఆల్టర్నేటివ్ టారిఫ్ మెజర్స్, వాటిల్లో సింపుల్ యావరేజ్ టారిఫ్ అనేది తీసుకుంటే అది లార్జ్లీ రిఫ్లెక్ట్ అవుతుంది యాంటీ టారిఫ్ రేట్ పాలసీకి అగ్నెస్ట్గా ఉంది. సో వెయిటెడ్ టారిఫ్ రేటు సింపుల్ టారిఫ్ రేట్ అని తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే పిచ్చి మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ ఎంఎఫ్ఎన్ అనే టైటిల్ యుఎస్ కొన్ని కంట్రీస్కి ఇచ్చింది. వాళ్ళు ఏ రకమైన టారిఫ్ చేస్తున్నారు, ఎంఎఫ్ఎన్ అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యుఎస్ నుంచి ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు 3.9 పీపీ హయ్యర్ ట్యాక్స్ వేస్తున్నారు. అలాగే యుఎస్కి ఇంపోర్ట్స్ చేస్తున్నప్పుడు 1 పీపీ టారిఫ్ వేస్తున్నారు, ప్రపోజ్డ్ టారిఫ్. సో దానివల్ల దాదాపు యుఎస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలకి ఎక్కువ టారిఫ్ అనేది జరుగుతుంది. సో ఈ ట్రేడ్ వెయిటెడ్ టారిఫ్ డిఫరెన్షియల్ రేంజ్ వచ్చి 5.4 పీపీ ఉంది థాయిలాండ్, అలాగే -1.7 పీపీ ఉంది స్విట్జర్లాండ్. ఒక యావరేజ్గా తీసుకుంటే సింపుల్ రేంజ్ బ్రెజిల్ కానీ, ఇండియా కానీ, టర్కీ కానీ ఇది 3.5 పీపీ డిఫరెన్స్లో ఉంది అనేది కన్ఫర్మ్ చేస్తున్నారు. సో అలాగే ఇప్పుడు ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా ఇప్పుడు ట్రంప్ గారు చెప్పే పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింటే అంటున్నారు. ఎందుకంటే యుఎస్ నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యే వాటికి ఇండియా కానీ, ఈ ఆస్ట్రేలియా, ఈ బ్రెజిల్, ఈ కంట్రీస్ ఎక్కువ టారిఫ్స్ ఛార్జ్ చేస్తున్నాయి. కాబట్టి ఇది రెసిప్రోకల్ ఫ్రెండ్లీ ట్రేడ్ టారిఫ్కి నెగిటివ్గా ఉంది. సో రెసిప్రోకల్ టారిఫ్స్ మేము కూడా పెంచుతాం అనే పాయింట్ని ఆయన ప్రపోజల్ చేసినప్పుడు యాక్చువల్గా చూస్తే ఈ యొక్క రెసిప్రోకల్ టారిఫ్ అయితే ఉండాల్సింది 5.4 పీపీ హయ్యర్ ఉంది. సో యావరేజ్గా 3.5 పీపీ అయితే ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని తగ్గించాలి అనేది వాళ్ళు ప్రతి కంట్రీ కూడా యుఎస్తో నెగోషియేషన్ జరుగుతున్నాయి. అలాగే మనకి ఇండో యుఎస్ ట్రేడ్ టాక్స్ కూడా వర్కౌట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. అలాగే మోడీని ఒక వెరీ స్మార్ట్ అండ్ గుడ్ ఫ్రెండ్ అనగా ట్రంప్ గారు చెప్పారు. కాబట్టి ఈ మోడీ గారి ఆధ్వర్యంలో ఇండియన్ సీనియర్ అఫీషియల్స్ నెగోషియేట్ జరుపుతున్నారు. చాలా వరకు కన్క్లూజన్స్ వస్తున్నాయి. సో రేపు ఎల్లుండిలో ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో దాని ద్వారా కొంత ఫ్రెండ్లీ రెసిప్రోకల్ టారిఫ్స్ తగ్గించుకునే అవకాశాలు, అలాగే ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇది ఎందుకంటే ఇండియా అనేది యుఎస్ మీద చాలా డిపెండ్ అయింది, అలాగే యుఎస్ కూడా ఇండియా మీద డిపెండ్ అయింది. ఎక్కువ మంది యుఎస్లో మెయిన్ కీ రోల్స్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇండియన్స్లో ఉన్నారు. కాబట్టి మనకి ఇండియాకి తొందరలోనే ఒక
పాజిటివ్గా వచ్చే ఒక అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయని తెలుస్తుంది. సో ఈ ట్రేడ్ వార్ అనేది ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం. ఈ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఆయన వచ్చారు. సో ఆయన ఇంకా అలా చెప్పే ఆయన ఓటర్లను ఆకట్టుకున్నారు. కాబట్టి ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు ఈ ట్రేడ్ టారిఫ్లో. అలాగే ఉక్రెయిన్ వార్ని వన్ డేలో ఆపేస్తున్నారు. అలాగే పాలస్తీనా అనే ఇష్యూని వన్ డేలో ఇజ్రాయెల్ని ఆపేస్తున్నారు. సో పాలస్తీనా దగ్గర కొంత పురోగతి చూసాం. అలాగే ఇప్పుడు పీస్ టాక్స్ కూడా ఉక్రెయిన్ దగ్గర వస్తున్నాయి. సో అలాగే ఈయన కూడా ఇక్కడ ట్రేడ్ టారిఫ్స్ దగ్గర అమెరికా ఫస్ట్, అమెరికాకి ఎంతో కొంత బెనిఫిట్ కావాలి అనే పాయింట్లో ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు. ఎందుకంటే ఇంటర్నల్గా అమెరికా డెఫిసిట్లోకి వస్తుంది అనేది అర్థమవుతుంది. ఆ కంట్రీ డెఫిసిట్లోకి వెళ్తుంది. ఎందుకంటే 2-3 యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసింది. కాబట్టి అది కొంచెం డెఫిసిట్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎకానమీ కొంచెం ఇన్ఫ్లేషన్ వల్ల, అలాగే ఎక్స్పోర్ట్స్ ఈ యొక్క ఉక్రెయిన్ యుద్ధంలో పార్టిసిపేట్ చేయటం వల్ల చాలా బలహీనపడుతుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ ట్రేడ్ టారిఫ్స్ అనేవి ఎక్కువగా ఇంపోజ్ చేశారు అనేది అర్థమవుతుంది. సో ఒక రకంగా చూస్తే ఇప్పట్లో యుఎస్ ఇమ్మీడియట్గా రికవర్ అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి వీళ్ళు ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి. అలాగే మీరు అమెరికాలో చూస్తుంటే ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కూడా రేట్ కట్టింగ్ చేస్తున్నారు. సో చాలా వరకు వ్యయాలని, ఖర్చులను తగ్గించుకునేటట్టు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి వీటి మీద ఆయన ఇంకా సీరియస్గా ఉన్నారు. ఇండియా కూడా ఎంతో కొంత పాజిటివ్ రియాక్ట్ అయ్యి కొంతవరకు తగ్గిస్తే ఈ సమస్య సాల్వ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. తద్వారా మార్కెట్స్కి కూడా మంచి కొత్త జోష్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.